హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ చేసి వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ కింద 4 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను. ఆ 4 ప్రాజెక్ట్స్ అనేది ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ బీట్ మార్క్ను, షేక్ ఎఫెక్ట్, ఫోటో ప్రాజెక్టును, వీడియో క్లిప్ ఉంటుంది. ఆ 4 ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు బీట్ మార్క్ను అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ సాంగ్ అనేది ఉంటుంది, ఓన్లీ సాంగ్. అది మళ్ళీ ఒక ఫోటో ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఆ ఫోటో ప్రాజెక్ట్ ఇచ్చిన దాంట్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 2 ఫొటోస్కి సేమ్ ఫొటోస్ అయితే ఒక ఫోటోని అయితే పెట్టేసుకోండి. సేమ్ ఫోటో అయితే ఉండాలి. ఇప్పుడు ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు. ఇలా ఈ ఫోటో పెట్టేసుకుంటున్నా. ఈ ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ అదే ఫోటో పెట్టేసుకోండి. ఫస్ట్ది ఏం పెట్టామో అది సేమ్, ఇది 2 సేమ్ ఉండాలి. ఈ ఫొటోస్ అన్నీ 2 సేమ్ ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ 7 సెకండ్స్ కాడ మళ్ళీ అలానే 2 ఫొటోస్ అయితే సేమ్ పెట్టుకోండి. ఇలా 2 ఫొటోస్ అయితే సేమ్ ఉండాలి. ఇలా ఏంటంటే ఇక్కడ వీడియో క్లిప్ అయితే వస్తుంది, అందుకే సేమ్ అయితే పెట్టేసుకోండి. ఇలా సేమ్ అయితే ఇలా ఉండాలి. ఇక్కడ సారీ, ఇది కొంచెం రాంగ్ అయింది. ఇలా సేమ్ ఫోటో అయితే పెట్టేసుకోండి. ఇలా సేమ్ ఫొటోస్ పెట్టేసుకున్న తర్వాత మిగతా ఫొటోస్ అన్నీ మీరు ఏవైనా పెట్టేసుకోండి, మీకు నచ్చిన ఫొటోస్ పెట్టేసుకున్న తర్వాత ఇవేం చేస్తారంటే, మీరు పైన ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ని క్లిక్ చేసిన తర్వాత కాపీ 19 లేయర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. 19 లేయర్స్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈజీగా ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వీడియో క్లిప్ ఉంది కదా ప్రాజెక్ట్, దాన్ని అయితే ఓపెన్ చేసి ఫస్ట్ వీడియోని అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కాడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. దీన్ని అయితే వీడియోని అయితే క్లిక్ చేసి బెండింగ్ అండ్ ఒపాసిటీని క్లిక్ చేసి లైటర్ని క్లిక్ చేయండి. డార్క్ అని క్లిక్ చేసి మల్టిపుల్ చేసుకోండి. మల్టిపుల్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది. ఇంకోటి మళ్ళీ బ్యాక్ వచ్చేసి వీడియో క్లిప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ది అయిపోయింది కదా, సెకండ్ది వీడియో క్లిప్ ఉంది కదా, దాన్ని అయితే కాపీలేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఈ సెకండ్ ఫోటో కాడ పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బ్లెండింగ్లో వెళ్ళి డార్కెన్లో వెళ్ళి మల్టిపుల్ చేసుకోండి. మల్టిపుల్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని అయితే పైనకి వెళ్ళి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ తర్వాత ఫోటో ఉంది కదా, సేమ్ ఫోటో, దానికైతే పేస్ట్ లేయర్ చేసే ముందు ఇది ఐకాన్ క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఈ వీడియో క్లిప్ కాడ ఇంకో ఫోటో ఉంది కదా, సేమ్ ఫోటో, ఈడ సేమ్ అలానే పేస్ట్ అయితే చేసుకోండి. ఇది ఆఫ్ చేసి చేసుకున్న తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో ఉంది కదా, దీని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సింపుల్ చిన్న ఫొటోస్ ఉంది కదా, దీనికైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ 3 ఫొటోస్ ఉంటుంది. ఫస్ట్ ఈ 3 ఫొటోస్కి అయితే పేస్ట్ చేసిన తర్వాత ఇది 1 బై 1 దీనికైతే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ 3 ఫొటోస్ చూపిస్తుంది కదా, ఈ 3 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా 3 ఫొటోస్కి పేస్ట్ చేసుకున్న తర్వాత
మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ థర్డ్ ఫోటో ఉంది కదా, ఈ థర్డ్ ఫోటోని అయితే కాపీ లేయర్ చేసుకోండి. పైనకి వెళ్ళి కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు ఇక్కడ 3 ఫొటోస్ పక్క పంటే ఒక ఫోటో వదిలేసాం కదా మనం, ఆ ఫోటోకి అయితే పేస్ట్ లేయర్ చేసే ముందు కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటో చూపిస్తుంది కదా, 12 సెకండ్స్ కాడ ఈ ఫోటోకి కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఇంకోటి ఇక్కడ 13 సెకండ్స్ కాడ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా ఈజీగా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయాలి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్ ఫోటో ఉంది కదా, ఈ లాస్ట్ ఫోటోని కూడా కాపీ లేయర్ అయితే చేసుకోండి. పైనకి వెళ్ళి కాపీ లేయర్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏ ఫొటోస్ అయితే మిగిలిన ఫొటోస్ ఉంటాయి కదా, దానికైతే ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఇలా కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా 1 బై 1 అయితే ఈజీగా చేసుకోండి. ఇంకో ఫోటో ఉంటుంది ఇక్కడ, దీనికైతే కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా 2 ఫొటోస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. లాస్ట్ ఇంకా 2 ఫొటోస్ ఉంటాయి, దానికైతే ఈజీగా పేస్ట్ లేయర్ చేసుకోండి. ఇలా పేస్ట్ లేయర్ చేసుకున్న తర్వాత వీడియో అనేది సింపుల్గా మీరు హై క్వాలిటీలో పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.